కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము ప్రభువా నీలో నేనుందుతే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుందుతే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం
పరిశుద్ధ పరిశుద్ధని పాలింపగలరా వరాతుతాలైరాని 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 పాలింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరాతుతాలైరాని వ్యాపారంలో తండ్రి కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. ఇదిగోనైనా వివాహ కాలంలో వివాహ సమయంలో మేము ఉన్నాం నాయన. ఇదిగోనైనా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేటువంటి నాయన వధువుగా తీసుకున్నాను. వివాహ కార్యక్రమం అంతట్లో మీరుండండి నాయన. బిడ్డను మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇరువురును నాయన జతపరచుచుండగా నాయన కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించమని యేసునామములో అడుగుతున్నాము. ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం
ప్రార్థన కూడా పరమాత్మరు కూడా పరిశుద్ధాత్మన కూడా పరమాత్మరు కూడా మమ్మల్ని కంటి రెక్కపోలే కాపాడి సజీవ లెక్కలు ఉంచిన ఉదాహరణకై స్తోత్రము చెల్లించుకుంటున్నాం. డేవిడ్ ఎస్టేర్లను మీరు కనికరించారు. వారి యొక్క వివాహ కార్యక్రమాల్లో వారు అడుగు పెట్టడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయం కొరకై వందనాలు. పెళ్లి కుమారునిగా సిద్ధపడి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వేదికపై వారు ఉన్నారు నాయన. దైవ సేవకులు, బంధుమిత్రులు, శివపురాశులు ఈ స్థలంలో ఉన్నారు ప్రభా. ఎంతమంది మేము ఉన్నప్పటికీ మీ సన్నిధి మాతో లేనడని అర్థం. కాబట్టి మీ సన్నిధి స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నారు. ఆనాడు కానాని ఉదయ కాలంలో ప్రభు వివాహ కార్యక్రమం చేపట్టడానికి తండ్రి మీరు చూపించిన ప్రేమ కొరకు ఉండిన స్తోత్ర కొద్ది సమయంలో ప్రభు చెత్తపరచబడబడుతున్న యొక్క ఈ కార్యక్రమం అంతా ప్రభు నీ సన్నిధిని మాతో ఉంచండి. ఆ ప్రియ బిడ్డలను ప్రభు నీ స్వాధీనం ఉంచండి. జరగవలసిన కార్యక్రమానికి కార్యక్రమానికి ప్రభు ఏవైతే ఏర్పాట్లు ఉన్నదో ప్రభు అవన్నిటినీ ప్రభు జయప్రదంగా జరగాలని మనం చేస్తున్నాం. ప్రభుత్వం నింపండి, మహిళతో నింపండి. ఏమైనా మధ్యమే ప్రభు మీరు ఘనతను మహిళలు పొందవస్తాము. ఆయన ఇచ్చిన ప్రార్థన సామ్రాజ్యం ఆపి చేస్తున్నామని అది మేలుకరముగాను దీవులకరముగా జరిగించింది. వస్తున్నామని వేడుకుంటున్నాము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహం. మంచిదండి. అలాగే మన మధ్య సాల్మన్ రాజు ఉన్నారు, వారు కూడా ఒక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. గణమారులు Hallelujah. Hallelujah.
మనిషి కావాలండి ఆవిడ వస్తుంది అలా కూర్చో. స్తోత్రించుము ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదని అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయినా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. గలిలయలోని గానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిశువులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయనతో, మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 బాణలు అక్కడ ఉంచబడిన. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎదురు తీసుకుని కొనని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి
ప్రతి వాడును మొదట నుంచి ద్రాక్ష రసము పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను. నీవైతే ఇంతవరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచినలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ భర్త పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెచ్చుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖన భాగమును గారు చాలా సంవత్సరాలుగా మాకు సుపరిచితులు. వారి సంఘముల్లో సభలకు అలాగే వారి సమావేశాలకు ప్రభు కృపలో ఆయా సమయాల్లో వారితో ఉండడానికి ప్రభు కృప చూపారు. ఆ కుటుంబముతో ప్రభు మాకు ఇచ్చిన సన్నిహితాన్ని బట్టి, సాన్నిహిత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి ఈ వివాహంలో మేము కూడా పాలు పొందడానికి ప్రభు కృప చూపారు. అంత మంచి కుటుంబముతో సహవాసం లేదా అంత మంచి కుటుంబముతో సంబంధం కలిగి ఉండడం నిజంగా దైవజనులు డేవిడ్ రాజు గారికి చాలా కలిసి వచ్చే అంశం అని నేను ప్రభు పేరిట వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంబటి డేవిడ్ గారు గొప్ప పరిచారికులు. వారు 2 సంఘాలను చూస్తూ ప్రభు కృపలో బలముగా వాడబడుతూ ఉన్నారు. ఆ కుటుంబం గురించి నేను వాక్యం చెప్పడం కంటే శుభాలు చెప్పడమే మంచిదని అనుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన 10 నిమిషాల్లో 2 మాటలు ఇక ఎంత మంచిదో అని ఆయన ఆశ్చర్యాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ బుద్ధి జ్ఞానముల గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను నాకు ఇవ్వబడిన సమయంలో. బుద్ధి జ్ఞానం ఈ వివాహము ద్వారా జతపరచబడబోతున్న వధూవరులిద్దరికీ ఆ 2 ఉండాలి. బుద్ధి జ్ఞానం. మీకు యేసు ప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉండగా ఒక ఉపమానాన్ని చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాటలు ప్రారంభిస్తూ యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, ఈయన ఆ మాటలు వినువాడు అక్కడ ఇల్లు కట్టుకున్నవాడు అట్టివాడు ఇలాంటి వాడు అని చెప్పాడు. ఎక్కడ ఇల్లు కట్టాడట? వాడు బండ మీద ఇల్లు కట్టాడు. ఆ బండ మీద ఇల్లు కట్టిన వాడు ఎలాంటి వాడట? బుద్ధిమంతుడు అని యేసయ్య చెప్పారు. అంటే ఎవరైనా ఇల్లు కడితే ఎక్కడ కట్టాలి? బండ మీద, అనగా స్థిరమైన పునాది మీద లేక స్థిరమైన స్థలము మీద ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు కట్టేవాడికి మొదటగా ఏముండాలి? బుద్ధి. ఆ బుద్ధి లేకపోతే ఆ చోట బండ మీద ఇల్లు కట్టేవాడు కాదు. తర్వాత కూడా ఒకడు ఇల్లు కట్టాడు, కానీ వాడు ఇసుక మీద కట్టాడని వాడి గురించి కూడా ప్రభు చెప్పి ఆయన అంటారు, ఇసుక మీద ఇల్లు కట్టిన వానికి బుద్ధి లేదు అన్నారు. వాడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. కానీ బుద్ధి ఉన్నవాడు ఎక్కడ కట్టాలి ఇల్లు? ఇప్పుడు ఒక ఇంటి వారు అయ్యారు వీరు. ఈ ఇంటిని ఎక్కడ కట్టాలి? దైవజనులు వారికి మనం బోధ చేయలేం కదా, ఎవరికైనా చెప్పొచ్చు కానీ పాదురులకు చెప్పలేం. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాలి, అటు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాలి. ఈ రెండిట్లో ఏ తేడా లేదు. దీనిలో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు. ఇద్దరు కలిసి ఇందాక పాట విన్నాను. మన పాట నేలకి లింక్ పెట్టి వీళ్ళిద్దరిని దానికి జత చేసేసారు. ఆ పాట రాసినోడు ఎవరో దొరకబట్టండి, అడగండి. అలా
రాయకూడదు కదా, బైబిల్కి విరుద్ధంగా రాయకూడదు. బైబిల్ ఏమంటుందంటే భార్య భర్తలు ఇరువురు జత కలిసి బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పదో అని పౌలు అంటున్నాడు. బుద్ధి జ్ఞానము ఈ రెండు పురుషుడు స్త్రీ కలిగి ఉండాలి. వివాహము ద్వారా జతపరచబడబోతున్న ఈ యవనస్తులైన దేవుని బిడ్డలు ఈ బుద్ధి జ్ఞానములు కలిగి వారి గృహాన్ని కట్టుకోవాలి. బుద్ధిమంతుడు ఇల్లు కడతాడు, అది స్థిరంగా ఉంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, అది స్థిరముగా ఉంటుంది. అందులో రెండో జాతి ఉంది. ఈ స్త్రీ పురుషుల్లో రెండు రకాలైన వాళ్ళు ఉన్నారు. ఒకటి బుద్ధిమంతులు, రెండు బుద్ధిహీనులు. ఒకటి జ్ఞానవంతులు, ఒకటి జ్ఞానహీనులు కదా. సామెతల గ్రంథంలో మూడులు అంటారు వారిని. జ్ఞానం లేని వారిని ఏమంటారు? మూడులు. అక్కడ గ్రంథకర్త సొలొమోను మహారాజు అంటాడు, మూఢురాలు తన గృహమును తన చేతులతోనే పాడు చేసుకుంటుందని. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు ఇల్లు పడేసుకుంటుంది. బుద్ధిహీనుడు ఇల్లు పడేసుకుంటాడు, బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకుంటాడు. అయితే ఈ కట్టుకోవడంలో పడేసుకోవడంలో మా ఇష్టం అండి. చాలా మంది అంటుంటారు, అమ్మాయిని మా చేతిలో పెట్టారు, ఇక మా ఇష్టం కదా అండి. మా ఇష్టం ఈ ఇష్టం ఏం కాదు, అంత దేవుని ఇష్టమే. చాలా కుటుంబాల్లో హెచ్చు తగ్గు భేదాలు, జత వివాహమైన తర్వాత పురుషుడు ఆధిపత్యం, స్త్రీ బలహీనకి నేను సాటి అయిన సహాయం అంటే సమానం. దీనిలో ఏ భేదము లేదు. ఇంకా ఒక విషయంలో మీరు గమనించండి, ఎంత గొప్ప జ్ఞానవంతుడో దేవుడు. ఆదాము పక్కటెముక నుంచి 6 అంగుళాలు కలిగిన ఎముకను తీసి 6 అడుగులు ఎత్తు సాగదీశాడు. భూమి మీద ఎవరినైనా ఎముకను సాగదీయమని చూద్దాం. ఏమండి, ఈ ఎముక సాగుతుందా? విరిగిపోతుంది కదా. దేవుడు ఆదాము కొరకు భార్యను చేసినప్పుడు తన పక్కటెముక నుండి ఒక ఎముకను తీసి ఇంచుమించు 6 ఇంచులు కలిగిన 6 అంగుళాలు కలిగిన ఎముకను 6 అడుగులు చేసి ఆదాము పక్కన నిలబెట్టాడు దేవుడు. ఎవరు గట్టోళ్ళు చెప్పండి? చాలా మంది సీన్ చెప్పరు, మేము గట్టోళ్ళు మన అందరికి తెలిసిపోతాం కదా. మట్టితో చేయబడిన వాడు పురుషుడు, ఎముకతో చేయబడింది స్త్రీ. ఒక మాటలోకి వస్తే వీళ్ళే గట్టిగా ఉంటారు. పురుషుడు ఆధిపత్యం చలాయించుతున్న దినాలు అంతే. ఒకవేళ స్త్రీ కనుక ఎదురు తిరిగితే జ్యోతిని అప్పగించాడు. ఈ జ్యోతి రాకముందే ఆల్రెడీ ఆయన చేతిలో జ్యోతి ఉంది కదా. డేవిడ్ రాజు గారికి ఇంతకు ముందే దేవుడు జ్యోతిని అప్పగించాడు. ఏ జ్యోతి? అంబటి జ్యోతి కాదు, వాక్యం అనే జ్యోతిని పట్టుకుని ఆయన ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వెలిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈయనకు ఒక్క జ్యోతి కాదండి, 2 జ్యోతులు ఉన్నాయి. ఒక జ్యోతిని ఈ చేత్తో పట్టుకోవాలి, ఒక జ్యోతిని చేత్తో పట్టుకుంటాడో, సైకిల్ మీద కూర్చోబెడతాడో, బండి మీద కూర్చోబెడతాడో, మొత్తానికి ఆ జ్యోతిని కూడా తీసుకెళ్ళాలి. ఇప్పటి నుంచి ఈయనకు 2 జ్యోతులు ఉన్నాయి. ఈ 2 జ్యోతులను తీసుకుంటూ ఆయా ప్రదేశాలకు వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడు డేవిడ్ రాజు గారి పట్ల గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. విశేషంగా దైవజనులు అంబటి డేవిడ్ గారి కుటుంబంలో ఈ బిడ్డ భయభక్తులు కలిగిన బిడ్డ, దేవుని వాక్యముకు ఎంత లోబడే బిడ్డ. నేను చాలా పర్యాయాలు వారి సభలకు వెళ్ళినప్పుడు నన్ను వాక్యాలు అడుగుతూ ఉండేది. ఏదన్నా పదమానికి ఆమెకు అర్థం కాకపోతే ఆ పదానికి అర్థం ఏంటని ఫోన్ చేసి అడిగేది. ఎంత భక్తో. వివాహం కాకముందు ఎంతో పెద్దరికంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈయనకి ఎన్ని ఇస్తుందో, డేవిడ్ రాజు గారికి ఎన్ని సలహాలు ఇస్తుందో. ఎందుకంటే ముదిరిపోయిన పండితులు కంచిమించు 25 సంవత్సరాల నుంచి సేవలో ఉన్న దైవజనులు అంబటి డేవిడ్ గారు, వారికే సలహాలు ఇచ్చిందంటే మరి డేవిడ్ రాజు గారు ఎన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నారో వారికి ఎన్ని సలహాలు ఇస్తుందో. మొత్తానికి ఎన్ని సలహాలు ఇచ్చినా క్రీస్తు సంఘ అభివృద్ధికి లేకపోతే డేవిడ్ రాజు గారి యొక్క సంఘ విస్తీర్ణ కొరకు ఆ బిడ్డ చాలా ఉపయోగపడుతుందని రాజని ఎస్తేరు జ్యోతి వల్ల చాలా ఘనంగా చేయాలని పిల్లరా మీ అందరికి సకాలంలో భోజనాలు అన్ని రెడీగా చేస్తున్నారు. మరి
ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని గ్రంథంలోంచి 3 మాటలు చెప్పాలి, ఆ తర్వాత ప్రకటిద్దాము. పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. దయవిడ్లరా, మరి ఈ దినాల్లో చాలా వివాహాలు చేస్తున్నాం, మంచిది. ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా జయప్రదంగా జీవితకాలం అంతా కూడా వారిరువురు కూడా చక్కగా ఈ యొక్క పరిశుద్ధ వివాహాలు. రావులపాడు గ్రామ కాపురస్తులైనటువంటి చిట్టి గారి కుమారుడు డేవిడ్ రాజు గారు, వీరిద్దరు కూడా జతపరచబడకూడదనేటటువంటి సరైన హేతు ఏదైనా ఉంటే వారి ఇక్కడ తెలియచేయాలని మనవి చేస్తున్నాం. 2 సార్లు మాట్లాడలేదు ఎవరును, 3వసారి కూడా దైవ గ్రంథాలు తిరిగామండి. దైవజనుడైనటువంటి డేవిడ్ రాజు గారికి ఇవ్వటానికి ఇష్టపడినటువంటి తండ్రి గారు కానీ మీరు ఇప్పుడు బాబుకి ఇవ్వటానికి ఇష్టపడి ఇస్తున్నారు. మధ్యలో చేపట్టుకోండి బాబు, అమ్మ కుర్చీ పట్టుకోండి, చేపట్టుకోండి. దయచేసి ఇదే వివాహం అండి, తర్వాతే తతంగం అంతా. చప్పట్లు కొట్టండి మీరు అందరూ. అయ్యగారు చేతులు కలుపుతున్నారు. అయ్యా వాయించాలి వారు లేదా? కలపండి కలపండి మీరు. ఇదే అప్పుడే కాదు. ఓకే అయ్యగారు, చాలా సంతోషం. మీ కుమార్తెను ఎస్తేరు జ్యోతిని బాబుకి ఇవ్వడం చాలా సంతోషం. దైవ సముఖులు గారు ఈ యొక్క స్త్రీ అనగా ఎస్తేరు జ్యోతమ్మను నీ భార్యగా అంగీకరించి సుఖ దుఃఖముల యందు మరి వ్యాధి బాధల యందు సమస్తము కూడా ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి ఈమెతోనే కాపురం చేదువా అయి ఈ స్త్రీని నీ భార్యగా నీ భాగస్వామిగా స్వీకరించి ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖాల ముందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేదువా? ఈమెతోనే కాపురం చేదు. వినబడిందండి? డేవిడ్ రాజ్ మరి ఈ బాబుని నీ యొక్క భర్తగా స్వీకరించి ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖాల మందు సంరక్షించి మీరిద్దరు కూడా బ్రతికినంత కాలం మరి ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేస్తావా? నాకేం పడలేదుగా, ఈయనతోనే కాపురం చేస్తాను నేనంటే కాదు. అయ్యా వినపడిందా? మార్చుకుని మళ్ళా చేతులు అలాగే ఉంచండి. దయచేసి గమనించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపాభరితుడైన మా క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ అమూల్యమైనటువంటి కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, దైవ అభిషక్తుల ద్వారాగా దైవజనులను నాయన ఈ ఘనమైన కార్యాన్ని తండ్రి అత్యంత ఘనంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క దాసుడు ప్రభా, ఇదిగో నీ యొక్క తండ్రి నాయన సేవకుని యొక్క వివాహం కనుక అత్యంత ఘనమైనదిగా ప్రభా, నీ పరిశుద్ధ ప్రణాళిక చొప్పున తండ్రి, నీ యొక్క కృప చొప్పున తండ్రి ఘనమైనటువంటి కార్యాన్ని అత్యంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇక నువ్వు ప్రభా వీరి జీవితకాలం అంతయు తండ్రి నమ్మకమైనటువంటి పరిచారకులుగా నీ బిడలుగా ప్రభా అత్యంత నీ కృపలో తండ్రి నాయన ఘనముగా వాడబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఇరువురు ప్రభువా ఇదిగో తండ్రి దైవ కుటుంబాల్లో నుంచి వచ్చి సేవను ఎరిగినటువంటి బిడలుగా ప్రభా వారికి అప్పగించినటువంటి పరిచర్యల్లో ముందుకు కొనసాగినటువంటి బిడలు అలాంటి
ఇలాంటి ఇరువురిని మీరు జంటగా కలిపి తండ్రి వారి ఇరువురికి నువ్వు అప్పగిస్తున్నటువంటి బాధ్యతలు కూడా నాయన మరి శ్రేష్టమైనవని మేము నమ్ముతున్నాం ప్రభా. ఒకరికి ఒకరిని సహకారులుగా చేసుకుని తండ్రి నీ పరిచర్యలో ఏంకను బలముగా సాగడానికి మీరు కృప చూపించండి. ఆనాటి ప్రభువా ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా తండ్రి ఇంకను నీ కృపలో అభివృద్ధి పరచమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. వారికి ప్రేమకు చిహ్నంగా తండ్రి చేరిన సభికులకు నాయన కుటుంబీకులకు తండ్రి మా అందరికీ నీ ఆనందోత్సాహముతో తండ్రి జరిగించిన ఈ కార్యమును బట్టి నీకు వందనాలు. ప్రేమకు చిహ్నంగా ఈ దండలను మార్చుకుంటుండగా నీ కృప చూపించి నాయన నీ ఆశీర్వాదముతో వారి ప్రేమను అధికం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమ గల నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పైకి కింద నుంచి పట్టుకుని పైకి వేయి అది అలా వేసే వరకే. రైట్. పట్టుకో. దండం. ఎవరు వేస్తారు మరి దండ ముందు? అమ్మా లేదండి ఒకరికి ఒకరు ఘనంగా ఎంచుకుని ఘనంగా అంటాండి. వెనకాల ఉన్న దైవజనులు అంటున్నారు కదా ఘనంగా ఒకరికొకరు అవకాశం వేసి చేయండి. చెవడ కొట్టండి గట్టిగా. ఇదే బాధ్యతలు అమ్మ వేయరా. రైట్. కొంచెం వెనక్కోండి మీరు. బహుశా దండ కరెక్ట్గా పెట్టండి. మీ ఇష్టం. ఇప్పుడు ఎలా తీసుకుంటారు తీసుకోండి. చూడండి ఇలా తిరిగినాను ఏ దావిద రజయ్య గారు ఇంకేమైనా ఉన్నాయా? ఏమండి సార్ ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? తల పైకి కొంచెం ముందుకు వస్తుంది. పైకి చూడండి. ఈ దండల ద్వారా ఒకరికొకరు దండలు మార్చుకోవడం ద్వారా వీరిద్దరు కూడా దైవ సముఖులు, అలాగే పరిశుద్ధులు, అలాగే దైవజనులు, ఆయన యొక్క దేవుని సంఘం ఎదుట భార్య భర్తలు అయ్యారని దండలు మార్చుకున్నట్టు ద్వారా మరి వీరి సంతకాలు తీసుకుందామని తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ, అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం, దీవిస్తూ శుభముగా మీ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. ఇన్ని నాళ్ళుగా వెచ్చిన సమయం ఎదురుగా నిలిచింది, చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. రవి కుమార్ గారు మన మంచిగా వచ్చారు.
ఈ వివాహ కార్యక్రమానికి ప్రాముఖ్యంగా వాక్యోపదేశం చేయడానికి మరి వారిని పిలిచాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చారు. మరి దేవుని పరిశుద్ధునిగా ఆ బిడ్డకు వివాహం కొరకు మేము ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ చక్కని దైవ సేవకుని యొక్క కుటుంబంలో నుంచి దేవుడు ఆ ఏర్పాటును చేసి ఆ చక్కని బిడ్డను ప్రియుల జతగా దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నిజంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. కనుక ప్రియుల గమనించండి, ఈ వివాహ వ్యవస్థలో ప్రత్యేకించి దేవుని యొక్క సేవకుడిగా డేవిడ్ రాజు గారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దైవికమైన కుటుంబంలో సేవకుని యొక్క కుటుంబంలో నుంచి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డను బట్టి ప్రత్యేకంగా ప్రభువుని స్తుతిస్తున్నాం. ఎందుచేతనని అడిగితే ఈ వివాహం అంతటినీ కూడా ప్రభువారి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన ఆ పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి ఆ వివాహానికి సూచనగా దేవుడు భూమి మీద ఈ వివాహాన్ని ఆయన ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకరిని ఒకరు దేవుడు ఆదిలో వారిని జంటగా చేసి వారిరువురిని ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పినట్లుగా శారీరకమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా కూడా వారిరువురు కూడా సేవలో మరి ఒకరికొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఇంకనూ మరింత దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్లి అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించి దిగ్విజయమైనటువంటి సేవా యాత్రను వారి ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి నా శుభ వందనాలు తెలియజేస్తున్నాను. రిజిస్టర్ వారికి అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. బావగారిని మా మిస్సెస్ ఆంధ్రమేడండి ఆయన అంటే వీడు గ్రీటింగ్స్ అంటే ఇప్పుడాగే వీళ్ళ గురించి చాలా బాగా చెప్పుకొచ్చారు. మీరు అంత పెద్ద పెద్ద భాషగాళ్ళు అందరూ కూడా చాలా దీవించి చాలా బాగా చెప్పుకొచ్చారు. మీరు కలిసి ఉన్నట్లయితే మీరు ఎక్కడైనా కొండ దేవుడు లెక్కిస్తాడో కనుక మీరు విశ్వాసం కలిగి ఉండవాలని దేవుని ఎడద. ఉసిరికాయ సముద్రంలో ఉప్పు ఆ రెండో కలిపితే తీయగా ఉంటది, తినడానికి అనుకూలంగా ఉంటది. ఆ విధంగా మీరు కూడా దేవుని ఎడల అనుకూలంగా ప్రవర్తించాలని ఉండాలని నా దీవెనలు ఇస్తాను. మీకు మీరు బ్రతుకు జనములన్నీ కృపాక్షేమలై ఉండుగాక. దేవుడి మేము దీవించుగాక. జీవనదిని హృదయములలో ప్రవహింపజేయుమయా. జీవనదిని హృదయములలో ప్రవహింపజేయుమయా. ప్రార్థన సమయములో జీవాని నింపుమయా. ప్రార్థన సమయములో జీవాని నింపుమయా. జీవనదిని హృదయములలో ప్రవహింపజేయుమయా. జీవనదిని హృదయములలో ప్రవహింపజేయుమయా. జీవనదిని హృదయములలో ప్రవహింపజేయుమయా. నా తరపున మా కుటుంబం మా కుమారుడు జయప్రకాష్ గారి తరపున మా పెద్దలుడు పరిచినటువంటి వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. మీరు ఇక నుంచి భార్య భర్తలు డేవిడ్ రాజు జ్యోతి. ఆమేన్. పూర్తిగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశ్రయించిన విధాన పరిపాలనాలు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించు అని వాగ్దానం చేశారు.
అతి కృపా బిడ్డలు కనుగరించండి. అంకుల పురుషుల వలె వారి జీవితాలను ఆశీర్వదించండి. ఆదర్శ దంపతులుగా అబ్రాహాము శారాల వలె బిడ్డలను దీవించండి. నిరపరాధులుగా నిందారహితులుగా ఉన్నటువంటి ఎలిజబెత్ జకరియల వలె బిడ్డలను ఆశీర్వదించండి. రానున్న దినాల్లో ఈ రాజ్యాప్తి కొరకై కాలసి అద్భుతంగా పరిచయం చేయడానికి ఈ బిడ్డలను దీవించమని, గొప్ప ఆశీర్వాదం దయచేయమని, పిల్ల పాపలతో ఆరోగ్యంతో కలుగుతో సంపదతో రానున్న దినాల్లో ప్రభా మీరు దీవించడానికి సహాయం చేయండి. గొప్ప ఆత్మలు సంపాదించగలిగిన మంచి దైవ సేవకులుగా ఆదర్శ దంపతులుగా బిడ్డలను దీవించమని, మీరు వెన్నుగా మీ కృపాక్షేమలు పంపించమని యేసునామమున ఆశ్రయించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుని శుభ్రవారి కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసం నూతనముగా జతపరచబడిన ఈ జంటకు తోడైండి అందరికి తోడై నడిపించుగాక. ఆమేన్. 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 లక్ష్మి తిమోతి గారు దయచేసి గమనించండి. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు వరుసగా పాడవచ్చు. తల్లిదండ్రులు పెళ్లికు మార్గ తల్లిదండ్రులండి 3-4 వచ్చేసారు. మీరు దయతో నాగరత్న గారు విశాఖపట్నం దయతో ఆమె వచ్చి పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, మరువక తండ్రి మాట మది నుంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం, కలగాలని దీవెనలు స్వాగతం, కలగాలని దీవెనలు స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం, సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం. కాలుమొపు ఇంటిలోన మణి దీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి, భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి
మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజులు పలికాయి స్వాగతం, విరజాజులు పలికాయి స్వాగతం. వెలగాలని ధరలో స్వాగతం, వెలగాలని ధరలో స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం. నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. గొర్రె పిల్లవి వాహోత్సవ సమయం వచ్చేను రండి, గొర్రె పిల్లవి వాహోత్సవ సమయం వచ్చేను రండి. సర్వాధికారియు సర్వోన్నతుడైనా మన తండ్రిని ఘనపరచి మనము చలించెదము. గొర్రె పిల్లవి వాహోత్సవ సమయం వచ్చెను రండి. జీవన
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని సృష్టి
సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతిం చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే